దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధమైన నామములో దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక శుభవందనములు తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనం. నీ దేవుడైన యెహోవా నాకు నేను భయపడకుము, నేను నీకు సహాయము చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. దేవుని యొక్క బిడ్డలారా, బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది, నీ కుడి చేతిని నేను పట్టుకొనుచున్నాను. దేవుని యొక్క సన్నిధిలో యేసుక్రీస్తు ప్రభుల వారు మన కుడి చేయిని ఆయన పట్టుకున్నాడు. దేవుని యొక్క బిడ్డలారా, మన దేవుడు మన కుడి చేతిని పట్టుకొని ఉన్నాడు. మన చేయిని పట్టుకున్నటువంటి మన దేవుడు ఆయన మన జీవిత కాలం అంతయు, మనలో ఊపిరి ఉన్నంత కాలము, మనం బ్రతికినంత కాలము మన చేయిని ఆయన పట్టుకొని నడిపించువాడు. మన చేయిని ఎన్నటికి విడిచిపెట్టువాడు కాదు. మన బంధువులు, మన చుట్టాలు, సన్నిహితులు, రక్త సంబంధికులు, ఇరుగు పొరుగువారు, ప్రాణ స్నేహితులు మన చేయి విడిచిపెట్టవచ్చు, కానీ దేవాతి దేవుడు మాత్రము మన చేయిని ఎన్నటికి విడిచిపెట్టరు. చివరికి భార్య తన భర్త చేయి విడిచిపెట్టవచ్చు, భార్య తన భర్త చేయిని, లేకపోతే భర్త తన భార్య చేయిని, పిల్లలు తన తల్లిదండ్రుల యొక్క చేయిని విడిచిపెట్టవచ్చు, కానీ మన దేవుడు మాత్రము మన చేయిని ఎన్నటికి విడిచిపెట్టడని ప్రభు యొక్క సన్నిధిలో మనము గ్రహించాలి. ఎందుకంటే కోరేషు గురించి బైబిల్ చెప్తూ ఉంది, ఇదిగో నేను నీ కుడి చేయిని పట్టుకొనుచున్నాను, నేను నీకు ముందుగా వెలుచు మెట్టగా ఉన్న స్థలమును సరళం చేస్తానని బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది. అవును, లోకములో మన చేయి పట్టుకొని మధ్యలో విడిచిపెట్టే వాళ్ళు ఉండొచ్చు, కానీ మన దేవుడు మన చేయి అంతము వరకు, కడ వరకు మన చేయి పట్టుకొని ఆయన నడిపించేటువంటి గొప్ప దేవుడు. శ్రమలో చేయి విడిచిపెట్టాడు, కష్టంలో చేయి విడిచిపెట్టాడు, సమస్యలు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ప్రతి సమయంలోనూ, ప్రతి సందర్భంలోనూ మన చెయ్యి పట్టుకొని ఆయన కడ వరకు, అంతము వరకు, తుది శ్వాస వరకు దేవుని యొక్క రాజ్యము మనం చేరేంత వరకు ఆయన మన కుడి చేతిని పట్టుకొని నడిపించే దేవుడని ప్రభు సన్నిధిలో మనం గుర్తించుదాం. దేవుడి మాటలు మన హృదయంలో దీవించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, స్తోత్రాలు. అవును తండ్రి, లోకమంతా మా చేయి విడిచిపెట్టిన మీరు మమ్మల్ని మా చేయి విడిచిపెట్టకుండా కడ వరకు, తుది వరకు, అంతము వరకు మా కుడి చేయి పట్టుకుని నడిపించే దేవుడు అని మాతో మాట్లాడిన గొప్ప తండ్రి, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.